वज़ीर आला रेवंत रेड्डी ने ऐवान असेंबली में बात करते हुए ऐलान किया कि मूसा नदी की बहाली प्रोजेक्ट के तमाम तख्मीने 31 मार्च तक खत्म कर लिए जाएंगे, जिसके बाद कामों के आगाज के लिए टेंडर तलब किए जाएंगे। वज़ीर आला ने बताया कि एशियाई तरक्याती बैंक एडीबी ने इस मंसूबे के लिए 4000 करोड़ रुपए के खर्च पर रजामंदी जाहिर की है, जबकि मरकजी हुकूमत ने भी प्रोजेक्ट के हिस्से के तौर पर गांधी सरोवर की तरक्की की मंजूरी दे दी है। उन्होंने कहा कि मूसा प्रोजेक्ट के लिए तफसीली प्रोजेक्ट रिपोर्ट डीपीआर तैयार की जा रही है और इसे हतम शक्ल देने से कबल तमाम अरकान असेंबली को पावर पॉइंट पर प्रेजेंटेशन के जरिए ब्रीफ किया जाएगा। वज़ीर आला रेवंत रेड्डी ने बापूघाट की तारीखी अहमियत का जिक्र करते हुए कहा कि यही वो मुकाम है जहां महात्मा गांधी की राख आप की गई थी। उन्होंने याद दिलाया कि काकतिया और निज़ाम दौर में दरियाए बेसिन के तरफ आबी मंसूबे तैयार किए गए ताकि आबपाशी और पानी की ज़रूरियात पूरी की जा सके। वज़ीर आला ने कहा कि 1908 के सैलाब के बाद निज़ाम की जानिब से तामीर करदा उस्मान सागर और हिमायत सागर में आलूदगी पर काबू पाने के लिए सख्त इक़दाम किए जा रहे हैं। उन्होंने बताया कि लंदन, न्यूयॉर्क, जापान, जनूबी कोरिया और सिंगापुर जैसे आलमी शहरों के मॉडल से तेलंगाना के दरियाई बहाली मंसूबे को तहरीक मिली है। साबरमती और गंगा रिवर फ्रंट का हवाला देते हुए उन्होंने अपोजिशन पर तनकीद की और कहा कि सियासी वजूहात की बिना मूसा प्रोजेक्ट में रुकावटें डाली जा रही है। गुजरात अहमदाबाद सबरमती रिवर फ्रंट कట్టుకున్నారు भारतीय जनता पार्टी నాయకులు ప్రజాప్రతినిధులు గొప్పగా చెప్పుకుంటుంటారు। నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ అద్భుతంగా కట్టిరని దాదాపుగా 60,000 ఫ్యామిలీలను అక్కడి నుంచి తరలించింది అధ్యక్ష। 60,000 కుటుంబాలను సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా ఆ సబర్మతి రివర్ కానుకొని ఉన్న పేదలందరిని కూడా అక్కడి నుంచి తరలించారు। ఉత్తరప్రదేశ్లో గంగా నది ప్రక్షాళన చేసి అక్కడ రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు। ఈ మధ్యకాలంలో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ యమునా నదిని ప్రక్షాళన చేసి ప్రపంచ స్థాయి నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చెప్పి ఢిల్లీ ఎన్నికల్లో గెలవడం జరిగింది। ఆ విషయాలను అన్నిటినీ భారతీయ జనతా పార్టీ అద్భుతంగా గొప్ప అభివృద్ధి నమూనాగా మాట్లాడుకొని ఎన్నికల్లో ఎజెండాగా మార్చి చెప్పుకున్నారు అధ్యక్ష। మేము తప్పు పట్టడం లేదు, అభివృద్ధి జరిగినప్పుడు కొంతమందికి ఇబ్బంది జరుగుద్ది, ఆ ఇబ్బంది జరిగిన వాళ్లకు ప్రభుత్వాలు న్యాయం చేయాలి, నష్టపరిహారం ఇవ్వాలి, ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాలన్నది మా ఆలోచన। మేము యమునా నదిని వ్యతిరేకించలే, గంగా నదిని వ్యతిరేకించలే, సబర్మతి నది రివర్ ఫ్రంట్ మేము వ్యతిరేకించలే అధ్యక్ష। కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాలలో అక్కడ నివాసం కోల్పోతున్న వాళ్లకు మెరుగైన వసతులు కల్పించండి అని మాత్రమే ప్రభుత్వాలకు సూచన చేసినాం అధ్యక్ష। ఈ రోజు ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల నుంచి మన దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాల నుంచి కొంతైనా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష।